ఇప్పుడు మనకి రాజస్థాను ఒకప్పుడంతా ఎడారే. అందులో ఆ ఇసక అవతల పక్కకు కొట్టుకుపోవడం వల్ల ఎడారి ప్రాంతం నుంచి బయట ఉన్న ప్రాంతం మిగిలింది. మొన్న ఈ మధ్యన ఒకసారి ఇసుక తుఫాన్ సంగతి విన్నాం, చూసాం. ఈ మధ్య కాలంలోనే. అట్లాంటివి ఈ ఎడారుల పక్కన ఉంటాయి. అయితే చైనా దీని సమస్య పరిష్కారానికి ఎడారి అనేటటువంటిది ఇసుక తుఫాన్లతో వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక హరిత గోడ నిర్మిస్తోందట. గోబీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయితే చైనాకు ఉత్తరం వైపు నుండే ఈ ఎడారి ఇసుక రాసులతో అందంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏటా వచ్చే ఇసుక తుఫాన్లు ఎదుర్కోవడం కష్టమైన పని అవుతుండటం, ఇసుకతో ముంచెత్తు వందల ఎకరాల భూముల్ని తనతో కలిపేసుకుంటూ ఉండటంతో భయపడి ఎడారికి సమీపంలో ఉండే లక్షల కుటుంబాలు వలస వెళ్ళడం, అది చైనా ప్రభుత్వానికి భారమైంది. కొన్ని ప్రాంతాల్లో శాంత జనసాంద్రత తగ్గిపోయింది. అటు తమ్లమకన్ ఎడారిలో కూడా ఇదే సమస్య ఎదురైంది. ఎడారుల విస్తరణతో తీవ్రంగా సతమతమైపోతుంది చైనా. అక్కడ ప్రజలకి రిహాబిలిటేట్ చేయాలి. అదే సందర్భంలో ప్లేస్ సరిపోకపోని పరిస్థితి వస్తుంది. 1978లో త్రినార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ అని ప్రారంభిస్తే అది విఫలమైంది. దాన్ని గ్రేట్ గ్రీన్ వాల్ అంటారు. ఇప్పుడు ఏదో చెట్లు పెంచడం లాంటివి చేసుకొచ్చారు. 6,600 కోట్ల మొక్కల్ని నాటారు. 13 ప్రావిన్స్లో ఎడారి అంచుల చుట్టూ 4,500 కిలోమీటర్ల పొడవున చెట్లతో పచ్చలహారాన్ని నిర్మించడానికి తలపెట్టారు. అందులో భాగంగా 1978 నుంచి 6,600 కోట్ల మొక్కలు నాటారు. 2050 వరకు ఈ ప్రాజెక్టు కొనసాగించి 10,000 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ మొక్కలు కూడా ఈ ఎడారి ఇసుకకి ఒక్కోసారి మూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో పరిష్కారం ఏంటి అన్నది నిపుణులను అడుగుతున్నారు.